కూడా నెక్స్ట్ వచ్చేసి చేతులకు కూడా వేసేస్తున్నా. చేతికి కూడా ఇలా పైపింగ్ వేసేసుకొని థ్రెడ్ ఏంటంటే పైనకు ఉండాలన్నమాట. మనం కుట్టినప్పుడు మనం తిప్పినప్పుడు అది కిందకు వస్తుంది థ్రెడ్ పైపింగ్. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. మరీ ఎక్కువ అన్నా కానీ లోపలికి అంత బాగోదనమాట. సన్నని థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇలా పైకి లేచినట్టుగా లేకుండా ఉంటుంది అనమాట. అలా కుట్టేస్తే వచ్చేసి చేతులు కూడా 2 సైడ్లు రెడీ చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని వేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవి కట్ చేసిన వీడియో పెట్టానండి. 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజులు మన ఛానల్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఎలా కటింగ్ చేశాను. 3 ఒకేసారి కట్ చేసేసాను అనమాట బ్లౌజులు. ఇలానే రెడ్, బ్లాక్, ఎల్లో 3 బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేశాను. ఇదిగోండి చేతులు అయితే పొట్టి చేతులు అనమాట ఇవి. ఇలా మనం కొలుచుకొని తీసేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు వేసుకోండి. చేతులు ఇలాగా వేసుకొని లోతు అయితే తీస్తున్నాను. కొత్త వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. చేతులు ఇప్పుడు నేను ఎలాగైతే వేసానో అలా వేసుకొని తీసుకుంటే ఈ లోతు కరెక్ట్గా మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది, విడివిడిగా తీసేదానికంటే కూడా. కదండి మనం మెయిన్. తర్వాత వచ్చేసి ఇక్కడ చేతులు లోతు తీసుకున్నది ముందు పక్కకు పెట్టేసుకొని ఇలా కొలుసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి కుట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి చంక లోపల క్లాత్. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. డబల్ ఇంక మన ఇష్టం. ఇంకా చివర్లు అంతా లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే తిప్పేసాను. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే కలిసిందో. ఇలాగా రౌండ్ అనేది నీట్గా వచ్చేయాలన్నమాట, పైకి కిందికి అవ్వకుండా. ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా